హాయ్ అండి. హలో, నేను మీ సుధారెడ్డి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో లేత మామిడికాయలతో ఒక నెల రోజుల పాటు నిలవ ఉండే మామిడికాయ పచ్చడి అండి. దీన్ని ఆవకాయ పచ్చడి కూడా అంటారు. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం. నేను ముందు ఒక 5 మామిడికాయలు మంచిగా నీట్గా కడిగి తీసుకున్నానండి. వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము మామిడికాయలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటే చాలా మంది అబ్బా ఇంకా ఎన్ని రోజులు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలా లేకుండా ముందుగానే మనం ఇలా పచ్చడి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తినాలన్న కోరిక కూడా తీరిపోతుందండి, అంత బాగుంటుంది. మామిడికాయ పచ్చడిని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు కదండి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. నేను దాంట్లోకి 200 గ్రాముల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నానండి. టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం వేగాక దాంట్లోకి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్ తీసుకోవాలండి, ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కొంచెం వేగాక చూడండి, తెలుస్తుంది మనకి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూడండి వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందామండి. స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 4 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలండి. ఈ కారం అయితే నేను ఇంట్లో చేసిందేనండి, మనం ప్రిపేర్ చేసుకున్నదే, బయట కొనుక్కొచ్చింది అయితే కాదండి. సో కొంచెం స్పైసీగా ఉంటుంది. మీరు ఒకవేళ కారం తక్కువగా ఉన్నది తీసుకుంటే కొంచెం ఇంకెక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లోకి 3 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించి దంచి తీసుకున్న పొడి అండి ఇది. సో అందుకని మీరు కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి. పచ్చి చేస్తే మాత్రం స్మెల్ రాదండి, చాలా తేడా అయిపోతుంది. దీంట్లోకి 1 టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ పైన ఇంకో కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ జీలకర్ర మెంతుల ఫ్లేవర్ అనేది మామిడికాయ పచ్చడిలో చాలా అంటే చాలా బాగుంటుంది. దీనంతా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు చేసుకున్నాం కదండి, ఆ పోపును మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ పోపును వేడిగా వేయకూడదండి, చల్లార్చుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి ఉప్పు కారం అంతా కరిగిపోవాలి. ఇలా కరిగాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఈ ముక్కలకి ఈ కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పడితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి అయితే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. సో వేడి అన్నంలో కానీ కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. సంవత్సరం నిలవ పచ్చడి వచ్చి మనం పెట్టేంత వరకు కూడా ఈ పచ్చడిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి కలుపుతుంటే కలర్ బాగా తెలుస్తుంది కదా. సంవత్సరం నిలవ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో దాన్ని మించిన టేస్ట్ ఉంటుంది. ఇది లేత మామిడికాయల పచ్చడి కాబట్టి ఆ లేతలో ఉండే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఆ లేత మామిడికాయ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇది ఈ సీజన్లో తింటే చాలా మంచిది, హెల్త్కి బాగా చలవ చేస్తుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఎమ్మి టేస్ట్ అంటే ఎమ్మి టేస్ట్ అండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.